లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. లోకసభ ఎన్నికలు 2024 రెండవ దశ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. వేర్వేరు రాష్ట్రాల్లో మొత్తం 88 లోకసభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈ దశలో బెంగళూరు మహానగరం కూడా భాగమైంది. అయితే నగరానికి చెందిన దాదాపు సగం మంది ఓటర్లు ముఖం చాటేశారని పోలింగ్ డేటా స్పష్టం చేస్తుంది. కర్ణాటకలో శుక్రవారం 14 లోకసభ స్థానాలకు ఓటింగ్ జరగగా 69.23% పోలింగ్ నమోదైంది. అయితే నగరంలోని 3 అర్బన్ నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ నమోదైంది. బెంగళూరు సెంట్రల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్లో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. బెంగళూరులో సెంట్రల్లో 52.81%, బెంగళూరు నార్త్లో 54.42%, బెంగళూరు సౌత్లో 53.15% పోలింగ్ శాతం నమోదైంది. అంటే దాదాపు 50% మంది ఓటర్లు ఓటింగ్కు దూరంగా ఉన్నట్టు స్పష్టమైంది. ఇక 2019 లోకసభ ఎన్నికల్లో ఓటింగ్ గణాంకాల విషయానికి వస్తే బెంగళూరులో సెంట్రల్లో 54.32%, బెంగళూరు నార్త్లో 54.76%, బెంగళూరు సౌత్లో 53.70% పోలింగ్ నమోదైంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. అనేక కార్యక్రమాలు చేపట్టింది. వివిధ యాప్లను ఉపయోగించేలా ఓటర్లను ప్రోత్సహించారు. సులభంగా పోలింగ్ బూత్లను గుర్తించేందుకు వీలుగా ఓటర్ స్లిప్పులపై QR కోడ్లను కూడా ముద్రించారు. మీ అభ్యర్థి ఎవరో తెలుసుకోండి అనే పేరిట ఒక హెల్ప్ లైన్, పోలింగ్ బూత్లకు సంబంధించిన అందుబాటులో ఉన్న పార్కింగ్ సౌకర్యాలతో పాటు ఇతర చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ నిరాశ ఎదురైంది. నగరంలోని పోలింగ్ బూత్ల వద్దకు ఓటర్లు రాకపోవడానికి వేసే తాపం కూడా ఒక కారణం అవ్వచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని, తక్కువ పోలింగ్ శాతం నమోదైతే ఈసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే బెంగళూరు రూరల్లో కాస్త మెరుగ్గా 67.29% ఓటింగ్ నమోదైంది. అయితే కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మాడ్యాలో 81.48%, కోలార్లో 78.07% పోలింగ్ నమోదయ్యాయి.